కడప జిల్లా బద్వేల్లో బుధవారం బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొజ్జ రోషన్న నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలుత సిద్ధవటం రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గల రామాలయంలో పూజలు నిర్వహించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శేషభూషణ్ రెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువ నాయకులు రితేష్ రెడ్డి, బొమ్మన సుబ్బారాయుడు తదితరులతో కలిసి అశేష జనవాహిని మధ్య ప్రత్యేక వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించి 4 రోడ్ల కూడలి వరకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. బద్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల నుండి భారీగా ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి బొజ్జ రోషన్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎన్డీఏ కూటమిని వరిస్తుందన్నారు. నేడు ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో అశేష జనవాహిని పాల్గొని మా విజయానికి మద్దతుగా నిలవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, అందులో కడప జిల్లా బద్వేల్ డివిజన్లో అభివృద్ధి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ఇక్కడి స్వార్థ రాజకీయ నాయకులు సొంత లాభం చూసుకుని ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టారని వారు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి గెలుపుతో బద్వేల్ నియోజకవర్గంలో 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీల జనసేన పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించినైతే నేను ఈ భూకబ్జాల నుంచి బాధపడే ప్రతి పేదవాళ్ళకు భూకబ్జాలను ఎంత వాళ్ళైనా బయటికి లాగి చట్టపరంగా శిక్షించి పేదల భూములను లాక్కున్న వాళ్ళకు తిరిగి మళ్ళీ ఇస్తారని, ముఖ్యంగా నిరుద్యోగులు చాలామందిని చూస్తున్నాము. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పించడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా అవకాశం ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేసి, మరి కిషన్ గారి సహకారంతో 2 గవర్నమెంట్లో ఫండ్స్ తీసుకొచ్చి బద్వేల్ నియోజకవర్గాన్ని మోడల్గా అభివృద్ధి చేస్తామని, ఇక్కడ రోడ్లు కానీ, మౌలిక వసతులు, లైట్లు కానీ, తాగునీరు కానీ మా ప్రజలకు తెచ్చి, ఇంకా మన యువతకు ఉద్యోగ అవకాశం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుండి పరిశ్రమలు, ఇండస్ట్రీస్ తెస్తామని, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని నేను మీ పత్రికాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. కూటమిలో ఉన్న పార్టీల నుంచి ఎలా ఉంది సహకారం? చాలా బాగుంది. అందరూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ బాగా సహకరిస్తున్నారు. అందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసి ప్రజల్లోకి వెళ్తున్నాం. వారి సమస్యలు తెలుసుకొని 100 రోజుల్లో రితేష్ అన్న గారు హామీ ఇచ్చినట్టు 100 రోజుల్లో మేము హామీలన్నీ ప్రజల సమస్యలన్నీ తీరుస్తామని మరొకసారి అన్న సమస్యలు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు ఆశీస్సులతో మరియు బద్వేల్ ప్రజల ఆశీర్వాదంతో రోషన్న గారు, మేము ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి నామినేషన్ అందరూ ప్రజల సమక్షంలో రిటర్నింగ్ ఆఫీసులో వేయడం జరిగింది. ఈరోజు మీకు ఒక్కటే చెప్తాను, బద్వేల్ ప్రజలందరూ గత 5 ఏళ్ళుగా విసిగిపోయిన ఈ వైసీపీ హామీలు, మోసాలకి ఇదే నిదర్శనమని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈరోజు దాదాపు ఆనాడు 300 పైబడి కిలోమీటర్లు పాదయాత్ర నేను, నాతో పాటు రోషన్న గారు కూడా నడవడం జరిగింది. రైతన్న ప్రజల కష్ట నష్టాలు, ఇక్కడున్న నిరుద్యోగం కష్టం దగ్గరగా చూసాం. ఈ ప్రజలందరూ మా బాధ్యతగా వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ మంచి చెడు 2 చూసాం. రైతులు చూస్తే కరువు ప్రాంతంగా ఏ మండలాలు ప్రకటించలేదు. కూతంత దూరంలో ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు ఉంది. కుందు నది ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా టెంకాయ ఆ రోజు కొట్టి కేవలం శిలాఫలకంగా మిగిలిపోయింది. ఇక్కడ 1,00,000 పైబడి ఎకరాలకి తెలుగుగంగ ప్రాజెక్టు రావాలంటే ఈరోజు 20-30 వేల ఎకరాలకే వస్తుంది. రైతులు ఎప్పుడు చూస్తే కింద నేల వైపు కానీ, పైన ఆకాశం వైపు కానీ చూడాల్సి వస్తుంది.
మేమందరం మెట్ట ప్రాంతం వాళ్ళం, దిగువ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ఆధారంగా అక్కడ 3 మండలాలు ఊరుమామల కానీ అక్కడ ఉన్న చెరువులకి కానీ ఇక్కడ 4 మండలాలు పెద్ద చెరువు ఉన్న చెరువులకి ఉంటారు. ఆనాడు ఈరోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రోడ్ల సెంటర్లో మాట ఇచ్చారు. 1 కాదు 2 కాదు 4 టీఎంసీ సోమశీల నుంచి మేము తెచ్చిన జీవోని కంప్లీట్ చేస్తామన్నారు. ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయింది, దాని గురించి ఊసే లేదు. పైగా మేము పాదయాత్రలో లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు యుద్ధపూరంగా ఈ సాగు త్రాగునీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తారంటే మరుసటి రోజు ఇక్కడ వైసీపీ నాయకులు సవాల్ ఇసిరేసి అప్పుడు దానికి కౌంటర్గా మేము ఇవ్వలేదన్నారు. కానీ నేను కౌంటర్గా వాళ్ళ సాక్షి ఛానల్లో వచ్చిన పేపర్ కటింగ్ కానీ వీడియో కానీ రిలీజ్ చేస్తే దాని గురించి కామెంట్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వైసీపీ నాయకులు బద్వేలుకి రైల్వే స్టేషన్ తెస్తా అన్నారు. ఎక్కడుందయ్యా మీరు చూపియండి, పేపర్ ద్వారా మీరు రాశారు. నిన్న కూడా పాదయాత్రలో నడిచినప్పుడు కల్సపాడు కానీ కాశీనాయనకు కానీ మీరు 20 సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ అని ఎలక్షన్ టైంలో చెప్తే నాకు సంతోషం. ఆ పాదయాత్రలో అడిగితే ఉద్యోగపరంగా పరిగెత్తుకుంటా వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు. కానీ నిన్న స్లూయిస్ డ్యామ్లో నీళ్లు తిప్పాడు, కింద నీళ్లు ఉన్నాయా లేదా డ్యామ్లో చూడలేదు. నేను కూడా డ్యామ్కి వెళ్తాను, మీకు నిజ ప్రసారంగా మీ అందరికీ చూపిస్తా. ఎందుకంటే ఆ రోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే నిజస్వరూపం చూపించినట్టు అయ్యా ఇక్కడ ఏది నమ్ముకున్నా గోయిందా గోయిందా అని నేను చెప్తున్నా ఇందాక. అందుకే భూ కబ్జాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బద్వేల్కి నేను ఒక్కటే అన్నా, మేమిద్దరం హామీ ఇచ్చినాం. మేము ఒక్కటి చెప్పాం, 100 రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మేము ఇక్కడ ఉన్న రైతన్నల కష్ట నష్టాలు కానీ ఈరోజు పేదవాళ్ళ భూమిని లాక్కున్నారు. సాగు త్రాగు మరియు పేదవాళ్ళ భూములు సాగు కానీ ఇళ్ల స్థలాలు కానీ అవి కూడా ఇప్పిలేదు. అసైన్మెంట్ కమిటీ లేదు. ఇవన్నీతో పాటు నిరుద్యోగ వృత్తి ఎంత ఉందండి. ఈరోజు బద్వేలు మీరు చూస్తే నేను నంబర్స్ చెప్తా, 60%కి పడిపోయింది. నేను నాడు నేడు అని స్కూళ్ళు పెట్టినా అంటే ఎక్కడ పోతున్నారు వీళ్ళందరూ? పాపం చూస్తే వలసలు బట్టి లేబర్గా పోతున్నాం. నేను నిన్న కువైట్కి పోతే వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కష్టం చూసాం. కేవలం ఎలక్షన్ స్టంట్ కాదు, మీ భవిష్యత్తుకి ఓటేయండి. ఈరోజు సర్కార్ 2 ఉన్నాయి. వైసీపీ అంటే ఎక్స్పైరీ, మీరు గుర్తుపెట్టుకోండి. వైసీపీ అంటే వై అని అడగండి ఓటేసే ముందు. ఎందుకు వేయాలా? మీకు ప్రత్యర్థి మీకు నష్టం చేసింటే 20 సంవత్సరాలుగా ఆదరించినారు. ఒకటే గూట్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు స్థానికంగా మేము ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మీకు మీ ఇల్లు తట్టి ఈ 100 రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని సభాపూర్వంగా కానీ పాత్రికేయులు కానీ అన్ని అడి రోడ్లో చెప్పాం. మాట ఇచ్చినాక ఈడ రాయలసీమలో మాట తప్పితే వాళ్ళని ఇంటికి పంపించాలనేది నా అందరి కోరిక. నిరుద్యోగంలో నేను ఒక్కటి అడిగాను సవాల్, ఈ సెంచురీ ప్లైలో స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చింటే పేపర్ ఇవ్వండి. 5,000 కోట్లు అన్నారు, 3,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడున్నాయి? స్థానికం అంటే ఇక్కడ 10వ తరగతి చదివినోడికి ఇవ్వండి అయ్యా, ఇంటర్మీడియట్ చదివినోడికి ఇవ్వండి, లేదా డిగ్రీ హోల్డర్కి ఇవ్వండి అన్నాం. లేదు, ఆధార్ కార్డు ఓటర్ కార్డు తీసుకుని పులివెందలో వేరే ప్రాంతం తీసుకెళ్తే కష్టం. ఆఖరికి కనీసం అడుక్కున్నాం రైతులకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, అయ్యా ఇక్కడ పంట వేయండి, 2 సంవత్సరాలుగా ఈ పంటని కొనుగోలుదారులు చేసినా వాళ్ళు బాగుపడతారు. మేము ఆనాడు ఇక్కడున్న ప్రాంతంలో ఒక మార్కెట్ యార్డ్ తీసుకొని వస్తే అక్కడ ఒక మార్కెట్ యార్డ్ తీసుకుంటే ఇక్కడున్న క్లాస్ కాంట్రాక్టర్ 5 సంవత్సరాలుగా మోసం, హామీలు మోసాలంటే ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే వాళ్ళ ఇళ్ల స్థలాలకే వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ పెంచుకునేదానికే రోడ్లు వేశారు. కానీ డ్రైనేజ్ సమస్య లేదు. ఆ రోజు మేము 130 కోట్ల శాంక్షన్ చేస్తే సిప్ ద్వారా మా కౌన్సిలర్లు రాజీనామా చేస్తే అది కూడా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నడి రోడ్లో వీళ్ళ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేస్తే ఫండ్స్ రాలేదు. ఫండ్స్ వచ్చి మేము టెంకాయ కొడితే దాన్ని రీటెండర్ చేసుకొని పర్సెంటేజ్ చేసి ఈరోజు మీరు అందరు చూశారు, వాళ్ళందరూ పోయినారు. వైసీపీ నాయకులు గౌరవం కూడా లేదు అక్కడ. వైసీపీ నాయకులు చూస్తే జాలేస్తుంది, కొట్టుకుంటున్నారు. అరే ప్రజల కష్టాలు గొడవపడండి. అందుకే జగన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పాను, అయ్యా మీ సిద్ధాంతం పేదవాళ్ళకి పెత్తందారులకి చేసే యుద్ధానికే మేము సిద్ధమన్నారు. అయ్యా ఇక్కడ వైసీపీ నాయకులు అందరు పెత్తందారులు, మేము బీద ప్రాంతం అయిపోయాం. మేము మీకు ఒక్కటే చెప్తున్నా, ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని వీళ్ళకి ఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చుకోవడం రాదు. మేము అప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్లో ఇన్ని 100 కోట్లు తెచ్చి సీసీ రోడ్లు కానీ అన్నీ వేసి సాచురేషన్ తెచ్చాం. పిఎంజిఎస్వైలో ఎన్ని రోడ్లు వేసాం, మండల్ కనెక్టివిటీ రోడ్స్ అడిగి
ఎందుకంటే 90-10 రేషియోలో తెచ్చాం, 70-30 రేషియోలో తెచ్చాం ఎస్సీ సబ్ ప్లాన్. కానీ ఈరోజు విస్తీర్ణ కానీ నేను సవాల్ ఇస్తున్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని మండలాల్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 233 స్ట్రీట్స్ ఉన్నాయి, 400 చిల్లర పైబడి హ్యాబిటేషన్స్ ఉన్నాయి, హ్యామ్లెట్స్ ఉన్నాయి. వీటికి ఎన్ని ఫండ్స్ తెచ్చారు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, నేను రెడీ. మేము మా మేనిఫెస్టోలో 100 రోజుల్లో ఇవన్నీ పెట్టి ప్రతి ప్రాంతం అభివృద్ధి పారదర్శకంగా పథకాలు. అయ్యా ప్రజలందరూ మీరు గమనించాలి, పథకాలు అందరికీ వస్తాయి. ఈరోజు మోదీ గ్యారంటీతో పాటు ఈరోజు చంద్రబాబు గారి గ్యారంటీ, పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ, ప్రతి ఒక్కటి మీ ఇంటికి తట్టి ఈ 100 రోజుల్లో సర్వే చేసుకొని అన్నీ ఎవరికి ఇబ్బంది ఉందో చేసాం. మీ ఇంటికి ఇప్పించే బాధ్యత మాదని చెప్తున్నా. మీకు ఇంకోటి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి 27 ఎస్సీ పథకాలని రద్దు చేశాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో. మీరన్నా గమనించండి, అట్లీస్ట్ అభివృద్ధి ఎస్సీ సబ్ ప్లాన్లో మొత్తం అన్ని ప్రాంతాలు చేయొచ్చు, అది కూడా చేయలేదు. ఉపాధి కల్పనలో ఫెయిల్యూర్. మనకి మీరు చూస్తే ఈరోజు కరెంట్ ఛార్జీలు, నిత్యావసరాల సరుకులు, ఇదేం కర్మ రాష్ట్రానికి అనేసి మనం ప్రోగ్రాం చేసాం. రైతులకి మోటార్లకి మీటర్లు అన్నారు, ఆ రోజు రైతు పోరు చేసాం. ఇన్ని సమస్యలు ఉన్నాయి. నేను లిస్టు పెట్టి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియజేస్తా. ఇవన్నీ ఎండగొడతా. కరపత్రాల ద్వారా ఇంటింటికి పోయాం. మేము బీజేపీ గుర్తు, ఆఖరికి సింబల్ మారింది, మేము గెలుస్తామన్నారు. వీళ్ళు గెలిచేది లేదు, వీళ్ళని ఇంటికి పంపించడం గ్యారంటీ. ఒక్కటే చెప్తున్నా, గద్వేల్కి భవిష్యత్తుకు కానీ మీ భద్రతకు కానీ మా అందరిది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉమ్మడిగా మీకు మేము బాధ్యత అనేసి మీకు భరోసా ఇస్తున్నాం. ఈ భవిష్యత్తుకి ఈ భద్రతకి మాది భరోసా అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఓట్ ఫార్ బద్వేల్, ఓట్ ఫార్ బీజేపీ, ఓట్ ఫార్ బొజ్జా రోసన్న గారు అనేది మా నినాదం. మీ అందరికీ పేదవాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, మీకు కష్టం వచ్చినా మేము మీకు గలమై ఇక్కడ ఉన్న స్థానికంగా అసెంబ్లీలో కానీ ఢిల్లీలో కానీ మోగిస్తాం. మేము మోదీ గారికి కానీ ఇక్కడ ఉన్న కష్ట నష్టాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్తున్నా, ఉమ్మడి అక్కడ ఎన్డీఏ సర్కార్ వస్తుంది, ఇక్కడ ఎన్డీఏ సర్కార్ కూటమిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇక్కడ రోసన్న గారు గెలుస్తారు. మీ అందరి కష్ట నష్టాలు తీరుస్తాను నేను. మేమందరం ఇద్దరం బాధ్యతగా మీ అందరిలోకి గెలిచామనేసి ఎలక్షన్ కాదు, మళ్ళీ మీ అందరిలో వచ్చి మీ అందరివి తీరుస్తాం. 5 మంది కమిటీ వేసి, యంత్రాంగ కమిటీ వేసి మీకు రావాల్సింది తెలియజేస్తాం. ఇక్కడ అన్న చెప్పినట్టే మేము చెప్తున్నా, ఎంక్వైరీ గ్యారంటీ. అది ఈరోజు మేము మొన్నటి వరకు సిఐడి ఎంక్వైరీ అనుకున్నాం, సిబిఐ అయినా నో ప్రాబ్లం, ఎర్రచందనమైన ఇంటికి పంపించడమే, భూ కబ్జా అయినా ఇంటికి పంపించడమే. వీళ్ళని పేదవాళ్ళకి పంచుతాం గ్యారంటీ, ఇది రాసుకోండి, అందరికి పంచుతాం. ధన్యవాదాలు.